బ్రేకింగ్ న్యూస్ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది. తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ సీఎం సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. దావోస్ వేదికగా 20 దేశీయ విదేశీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరాయి. మొత్తం 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పాయి. వీటి ద్వారా 49,500 మందికి ఉద్యోగాలు వస్తాయని అధికారులు వెల్లడించారు. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాగా అప్పటితో పోలిస్తే ఈసారి 4 రెట్లకు మించి పెట్టుబడులకు కంపెనీలు అంగీకారం తెలిపాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం 3 రోజుల పాటు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. వీరి సమక్షంలో డేటా, ఎనర్జీ, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇందులో అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. దావోస్ లో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని అమెజాన్ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. దాదాపు 60,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లు విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభ్యర్థించగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో తమ క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి $4.4 బిలియన్ పెట్టుబడులు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది. $1 బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో 3 సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ 3 కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. Nation grows, and under the leadership of our Chief Minister, we would like to see our state to be the number one in terms of technology, number one in terms of providing employment, in terms of skills, and also see that we would be the torchbearers and also lay a very strong foundation in terms of skill building for total India. Thank you for giving this opportunity. Number one in India. And సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది. దావోస్ లో జరిగిన 3 రోజుల భేటీలో మొత్తంగా పెట్టుబడులు అయితే తీసుకొచ్చిన పరిస్థితి. గతంతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువగా పెట్టుబడులు తెలంగాణకు వచ్చిన పరిస్థితి. పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఏటో పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ రైజింగ్ 2050 ఆ విజన్ ఆ పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 3 రోజుల పాటు ఆయన పాల్గొన్నారు. అటు ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాదాపుగా 20 సంస్థలతో ఎంఓయూలన్నీ కూడా కుదుర్చుకున్నారు. ఇవాళ రేపు మరో 2 రోజులు కూడా అక్కడ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది. అయితే ముఖ్యమంత్రి తన పర్యటన ముగించుకొని మరి కాసేపట్లోనే ఇక్కడ స్వదేశానికి హైదరాబాద్కి రానున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాత్రం మరో 2 రోజుల పాటు దావోస్లోనే ఉండి మరికొన్ని సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రికార్డు సృష్టించిందనే చెప్పాలి. అటు 2024లో అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టగానే దావోస్ పర్యటనకు వెళ్ళారు. దాదాపుగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు తిరిగినప్పుడు వచ్చింది 38,000 కోట్లయితే ఒక్క పర్యటనలోనే దాదాపుగా 40,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తేగలిగారు. కానీ ఈసారి మాత్రం తెలంగాణ అద్భుతాలు సృష్టించిందని చెప్పాలి. భవిష్యత్తులో తెలంగాణను అటు దేశానికే తలమానికం చేసే విధంగా దాదాపుగా 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులను ఇక్కడికి తీసుకురావడంలో సఫలీకృతమైంది. అంతేకాకుండా ఉద్యోగాల కల్పనలో కూడా తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేసింది. 49,500 ఉద్యోగాలు ఈ కొత్త కంపెనీల ద్వారా అటు తెలంగాణ యువతకి లభించే అవకాశం కనపడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా 4 రెట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులను అటు సాధించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజీ వే సరళీకృత పారిశ్రామిక విధానం అటు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలను విపరీతంగా ఆకర్షించిందని చెప్పాలి. అట్లనే ఇటీవల అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఇంకా
ఇప్పటికే అటు బెంగళూరు సిలికాన్ సిటీ బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది. ఐటీ ఏఐ ఇంధన రంగాలలో అంచనాలను మించి భారీగా ఇక్కడ పెట్టుబడులను అటు తీసుకురాగలిగింది. ఇక్కడ పెద్ద పెద్ద డేటా సెంటర్లు క్లౌడ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అటు ఐటీలో దిగ్గజ సంస్థలన్నీ కూడా పోటీ పడ్డాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఆసక్తి చూపించారు. వాళ్ళందరూ కూడా ఎంఓయూలు కుదుర్చుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకసారి మనం ఒప్పందాలు చేసుకున్న కంపెనీలను కనుక చూసినట్లయితే సన్ పెట్రోకెమికల్స్ అనేది ఇది సన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ర్యాన్బాక్సిన్ కూడా కొనుగోలు చేసిన సన్ ఫార్మాస్యూటికల్స్కి సంబంధించింది. ఆ సన్ పెట్రోకెమికల్స్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాలలో అటు పెద్ద స్టోరేజ్ హైడ్రో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలానే అమెజాన్ వెబ్ సర్వీసెస్తో ఇక్కడ ఏఐ క్లౌడ్ సర్వీస్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి అటు వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. కంట్రోల్ ఎస్, జేఎస్డబ్ల్యూ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తమ ఉన్న కంపెనీలను విస్తరించడానికి కూడా ఆమోదం తెలిపారు. ఇప్పటికే విప్రో లాంటి సంస్థలు ఇక్కడ తమ కంపెనీలను తమ సేవలను విస్తరించేందుకు కూడా అటు ఆసక్తి చూపించాయి. దానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంకా హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ కూడా ఏరోస్పేస్ ఇక్కడ ప్రైవేట్ రాకెట్ తయారీ దానిలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయి. మెగా ఇంజనీరింగ్ కూడా కీలక ఒప్పందాలు చేసుకోవడం, హెచ్సిఎల్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించే విధంగా చేసే దాంతో ఇక్కడ స్థానిక యువతకి అటు ఐటీ నిపుణులకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశం కనపడుతోంది. ఇంకా యూనిలివర్ సంస్థ ఇక్కడ ఇప్పటికే అటు భారతదేశంలో హిందుస్థాన్ లివర్ పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటుంది. గ్రాసరీస్, ఇతరత్ర సేవలు అవన్నీ కూడా ఉంటుంది. యూనిలివర్ సంస్థ కూడా మరో 2 ఒప్పందాలు కుదుర్చుకుంది. కామారెడ్డిలో పామాయిల్ పరిశ్రమను నెలకొల్పడంతో పాటు అటు బాటిల్ క్యాప్స్ ఉత్పత్తి చేసేది. బాటిల్ క్యాప్స్ ఉత్పత్తి ప్రస్తుతం మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ ఇట్లో వస్తున్నాయి, కానీ దానికి సరిపడా ఉత్పత్తి లేదు. కానీ ఇప్పుడు దాని ఉత్పత్తిని ఇక్కడి నుంచి చేయడానికి ప్రారంభించడానికి అది ఒప్పందం చేసుకుంది. అట్లానే టిల్మాస్ గ్లోబల్ హోల్డింగ్స్ కావచ్చు, ఉర్సా, బ్లాక్ స్టోన్, అక్షిత్ గ్రీన్ టెక్, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ లాంటి దిగ్గజ సంస్థలన్నీ కూడా పెట్టాయి. నిన్న చివరి నిమిషంలో అటు సుగంధ ద్రవ్యాలకు సంబంధించి వాళ్ళు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. అటు సుహానా మసాలా ఇక్కడ పెట్టడానికి సుగంధ ద్రవ్యాలు ఇంకా మసాలా వాటిలన్నింటినీ కూడా ఇక్కడ సంగారెడ్డిలో ప్రస్తుతం ఉంది. దాని పక్కనే కొత్త ఎక్సలెన్సీ సెంటర్ని ఏర్పాటు చేయడంతో పాటు కార్యకలాపాలను విస్తరించే దిశగా వాళ్ళు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తంగా అటు పెద్ద ఎత్తున అటు కంపెనీలను ఆకర్షించడంలో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో ఇతర ప్రాంతాలలో మీరు పరిశ్రమలు పెడితే ఏ రకంగా సహకరిస్తామనే దానిపైన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు హైదరాబాద్ రాబోయే రోజుల్లో అటు ప్రపంచానికి తలమానికంగా చేస్తామని హామీ ఇవ్వడంతో పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించారు. 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి సాధించారు. అయితే ఈ ఫిగర్ మళ్ళా కూడా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి పర్యటన ముగించుకొని వచ్చినప్పటికీ మరో 2 రోజుల పాటు ఈరోజు రేపు కూడా దావోస్లో ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతూనే ఉంది. అక్కడే మంత్రి శ్రీధర్ బాబుతో సహా ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. మరికొన్ని కంపెనీలతో కూడా వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కనపడుతుంది. మొత్తం మీద అయితే అటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికలో అటు తెలంగాణ రికార్డులు సృష్టించింది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా హైదరాబాద్ వైపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించారు. వాళ్ళని ఆ పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం అంతా కూడా సఫలీకృతమైందనే చెప్పాలి. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ.